నెల్లూరు సిటీలో దోమలు వీరవిహారం చేస్తున్నాయి. నగర ప్రజలపై దండయాత్ర మొదలుపెట్టేశాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా చిక్కిన వారిని చిక్కినట్టు కసితీర కుట్టేసి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జనం దోమల పాలవుతూనే ఉన్నారు. ఓవైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు దోమలు చేస్తున్న దాడులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలకులు కానీ, సంబంధిత యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడంతో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో నెల్లూరు నగరంలో దోమలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మురికి వాడలతో పాటు అపార్ట్మెంట్లను సైతం దోమలు చుట్టేస్తున్నాయి. 24 గంటలు గ్యాప్ లేకుండా జనాభాపై విరుచుకుపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం సామాన్యులకు సాధ్యం కావడం లేదు. నగర జనంపై దండయాత్రకు వచ్చాయా అనే రీతిలో విరుచుకుపడి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నాయి. అయితే వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నెల్లూరులో ప్రమాదం ఘంటికలు మోగుతున్నాయి. సాయంత్రం 4 అయితే చాలు దోమలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నాయి. వాటి నియంత్రణకు మస్కిటో కాయిల్స్, ఆల్అౌట్ వంటి వాటిని వాడినా ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దోమలు స్వైర విహారం చేస్తూ, విజృంభణ చేస్తూ డెంగ్యూ, మలేరియా, విష జ్వరాల బారిన పడి ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పట్టపగలు కూడా బ్యాట్లు పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నెల్లూరు నగరం కాస్త సింహపురి కాస్త దోమలపురిగా తయారైంది తప్ప ఎక్కడ కూడా దోమలు నిర్మూలన చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి లేదు. దోమలు విపరీతంగా అయ్యి ప్రజలు యొక్క ఆరోగ్యాలు ఈరోజు చూస్తే అనేక మంది బోధకాల వ్యాధితో కానీ లేదా ఇతర విషజ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గతంలో దోమల నివారణకు గంబూషియా చేపలను మురికి కాలువలలో వదిలేవారు. అలాగే ఆయిల్ బాల్స్ ని వదిలి దోమల ఉత్పత్తికి కళ్ళెం వేసేవారు. కానీ ఇప్పుడు కనీసం ఫాగింగ్ చేసిన పాపాన పోవడం లేదు ప్రస్తుత పాలకులు. స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి నగరంలో దోమలు విపరీతంగా ఉన్నాయని ఓ సమావేశంలో ఒప్పుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉండటంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో సిబ్బంది బ్యాట్లు చేతపట్టి పట్టపగలే దోమలు కొడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దోమలు బాబోయ్ అంటూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళన కూడా చేశారు. వైసీపీ నాయకులు స్వయంగా కమిషనర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా మున్సిపల్ శాఖలో ఎలాంటి చలనం లేదు. నగరంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని పలువురు నేతలు చెప్తున్నమాట. దోమలు చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. విపరీతమైనటువంటి దోమలు నెల్లూరులో ఈరోజు ఎక్కువైపోయినాయి. ఇప్పటికైనా దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.